Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ పేపర్ వచ్చేసి 5th సెమిస్టర్ వాళ్ళకు ఇంగ్లీష్ పేపర్, ఇది అందరికీ కామన్ కదా. ఇంగ్లీష్ పేపర్ 5th సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు ఇక్కడ ఇది ఎగ్జామ్ అనేది నవంబర్లో జరిగిందండి. నవంబర్ 2023 ఇయర్లో శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేశారు దీన్ని. మార్క్స్ 80 మార్క్స్ ఉంటాయి ఇంగ్లీష్కి. టైం వచ్చేసి 3 hours ఉంటుంది. ఇక్కడ సెక్షన్ ఏ, ఫస్ట్ సెక్షన్ ఏలో మనం ఎనీ 4 అటెంప్ట్ చేయాలి. వాళ్ళు 6 ఇస్తారు, మనం 2 చాయిస్కి పెట్టి 4 అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, ట్రాన్స్ఫర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఏ ఫ్లో చార్ట్ అన్నాడు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా, మనం ఫ్లో చార్ట్ టైప్ రాయాలంటే ఇందులో కీవర్డ్స్ మనం వెతికి, ఇంపార్టెంట్ కీవర్డ్స్ వెతికి వాటిని ఒక బాక్స్ లాగా టైప్ చేసి దాన్ని ఫ్లో చార్ట్ చేయాలి. ఓకే, మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయి? 5 మార్క్స్ పడతాయి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, బి లుక్ ఎట్ ద ఫాలోయింగ్ పిక్చర్ అండ్ రైట్ ఏ పారాగ్రాఫ్ డిస్క్రైబింగ్ ఇట్. ఇక్కడ ఒక పిక్చర్ కనబడుతుంది కదా, దాని గురించి పారాగ్రాఫ్లో మనం ఇన్ఫర్మేషన్ అనేది రాయాలి. రాసినందుకు మనకు 5 మార్క్స్ పడతాయి. నేను ఇంకా ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చేయలేదండి, 5th సెమిస్టర్ది. నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ సి చూడండి, రైట్ ఏ డైలాగ్ బిట్వీన్ 2 friends అబౌట్ హౌ దే స్పెంట్ దేర్ సమ్మర్ వెకేషన్. డైలాగ్, కన్వర్సేషన్ రాయాలి 2 friends మధ్యలో. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వన్, రైట్ ఏ టెలిఫోన్ కన్వర్జేషన్ బిట్వీన్ ద ప్రిన్సిపల్ అండ్ పేరెంట్ యాజ్ ద ప్రిన్సిపల్ కంగ్రాచులేట్స్ హిమ్ ఆన్ హిస్ సన్ సక్సెస్. ఓకే, ఇలా కన్వర్జేషన్ ఉంటుంది. అండ్ ప్యాసేజ్ క్వశ్చన్స్ తెలుసు కదా మీకు, ప్యాసేజ్ ఇస్తాడు, ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్ రాయాలి. అండ్ ఎఫ్ కూడా ప్యాసేజ్ ఇస్తాడు, క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ మనం అటెంప్ట్ చేయాలి. ఓకే, సెక్షన్ ఏ డౌటే లేదు, సెక్షన్ ఏలో మీరు 4కి 4 అటెంప్ట్ చేస్తారు. ఓకే, అండ్ ఇక్కడ సెక్షన్ బి ఉంటుంది, ప్రాబ్లం అనేది ఘోరంగా ఇబ్బంది. ఇక్కడ సివి రాయాల్సి ఉంటుంది. సివి అంటే కరికులం పెట్టి, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి, రైట్ అండ్ అప్లికేషన్ లెటర్ ఉంటుంది. ఈజీ నేను చెప్తాను ఇలాగో, 10 మార్క్స్ అండి ఒక్కటి. అండ్ ఇక్కడ 4th క్వశ్చన్, ఇది ఏంటంటే ఎస్ఏస్ అనోటేషన్స్. ఇక్కడ క్వశ్చన్స్ అండి, అనోటేషన్స్ ఉంటాయి ఇందులో. ఇక్కడ లాస్ట్ బిట్ వచ్చేసి క్వశ్చన్ ఇస్తాడు, ఆన్సర్ రాయాలి మనం, అంతే. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో, మీరు వెయిట్ చేయండి. వీడియో అప్లోడ్ చేసేంత వరకు వేరే వీడియోస్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన వీడియోస్ అన్ని ఒకసారి చూసేయండి, చూడని వాళ్ళు ఉంటే. ఓకే, until then keep watching Study with Ishwar YouTube channel. Thank you.